యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నిన్ను చూస్తుంటేనే ఒళ్ళు కంపరంగా ఉంది. వెళ్ళిక్కడి నుంచి. అమ్మా హొసే, ఒక్కసారైనా నీ తోబుట్టువుని గురించి ఆలోచిస్తున్నావా? రేపు దాని బ్రతుకు ఏమవుతుందన్న ఆలోచన నీకుంటే గనక ఇప్పుడు మన పరిస్థితి ఇలా ఎందుకుంటుందే? ఇదంతా నీ వల్లే జరిగింది, నీ వల్లే. అమ్మా ఇక్కడి నుంచి వెళ్ళవే. నువ్వు నా కళ్ళ ముందుంటే నాకెక్కడలేని బీపీ పెరిగిపోతుంది. వెళ్ళు, ప్రశాంతత లేకుండా పోతుంది. వెళ్ళు. అమ్మా ఇందాకే కదమ్మా చెప్పాను, మీరు ఇలాగే ఉంటే బీపీ కూడా అలాగే ఉంటుంది. అమ్మా ఆమెను కాస్త ప్రశాంతంగా గొడవ పడకుండా చూడండి. అలాగే డాక్టర్. అమ్మా వెళ్ళే. గోవిందా. డాక్టర్ గారు, ఇది నా స్టేటస్కి పరువుకి సంబంధించిన విషయం. అర్థమైంది కదా? తారా మేడం, యాక్చువల్గా ఒక డాక్టర్గా నేను ఇలా చేయటం కరెక్ట్ కాదు, కానీ పరువు విషయం అంటున్నారు కాబట్టి చేయక తప్పట్లేదు. ఈవిడేంటి ఇక్కడికొచ్చింది? మీరేం చేస్తారో నాకు తెలీదు. నా డాటర్కి ఆ ప్రెగ్నెన్సీ ఉండకూడదు. ప్లీజ్. నీకెలా అయితే హ్యాపీగా ఉంటాననుకుంటున్నావో అలాగే ఉండు. నేను నీకు అడ్డుపడను. లవ్, లైఫ్ రెండూ నీవే. సరే మేడం, నేను చూసుకుంటాను. డాక్టర్, ఈ విషయం వెరీ కాన్ఫిడెన్షియల్. ప్లీజ్ డాక్టర్. సరే, ఐ నో, యూ డోంట్ వరీ. ఇలాంటివన్నీ మాకు కామన్ లేండి. ఇదేంటి ఇంత మోసం చేస్తున్నారా తారగారు? తన పెళ్లి సాగర్ అన్నయ్యతో చేస్తానని ఇప్పుడు హాస్పిటల్కి తీసుకొచ్చింది. మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. డాక్టర్, రిపోర్ట్స్ రెడీ. సిస్టర్, ఈ హిమా కేసు ఉంది కదా, కొద్దిగా బేబీ విషయం క్రిటికల్గా ఉంది. అబార్షన్ కంపల్సరీ. పేషెంట్కి మాత్రం చెప్పకండి. అలాగే డాక్టర్. ఇదిగో ఇంజెక్షన్ రాస్తున్నాను, తీసుకువెళ్ళి ఆమెకి వేయి. ఈ ఇంజెక్షన్ పేషెంట్కి చేయి. అలాగే డాక్టర్. ఓకే డాక్టర్, నేను హిమతో మాట్లాడతాను. ఓకే. స్వీటీ, కంగ్రాచులేషన్స్. బేబీ లోపల హెల్దీగా ఉందంట. డాక్టర్ నిన్ను ఏ టెన్షన్ పెట్టుకోవద్దని చెప్పారు. ఏవో ఇంజెక్షన్స్ చేయాలని చెప్పారు. అవి తీసుకుంటే సరిపోతుంది. సరేనా? మేడం, మీరు ఒకసారి రావాలి. ఎక్కడికి? జస్ట్ పక్కనే. మీరేం కంగారు పడకండి. బేబీ. సిస్టర్, బేబీ ఎవ్రీథింగ్ ఓకే కదా? బాగుంది మేడం. స్వీటీ, ఇందాకే చెప్పాను కదా ఏవో ఇంజెక్షన్స్ చేయించాలని. రిలాక్స్.
హిమా హిమా డోర్ ఏంటి రావడం లేదు? దేవుడా, హిమకు అబార్షన్ జరగకూడదు, లోపల బేబీకి ఏం కాకూడదు. ఇప్పుడు ఎలా? ఇంజెక్షన్ దేనికి? బిడ్డ బలంగా ఉండాలి కదమ్మా, అందుకే. సిస్టర్, వాట్ ఆర్ యూ డూయింగ్? న్యూ అడ్మిన్ అంటే అది. ఓకే ఓకే, ఐ అండర్స్టూడ్. డాక్టర్ చెప్పారు, బట్ ఇదిలా నువ్వు చేయకూడదు. పైన తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. నేను చూస్తాను, నువ్వు వెళ్ళి వేరే పేషెంట్ సంగతి చూడు. ఓకే ఓకే మేడం. వెళ్ళు. వదినా, నువ్వా? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? చెప్తాను. అసలు మీ అమ్మ ఏం చేసిందో తెలుసా? మీరేం చేస్తారో నాకు తెలీదు. నా డాటర్కి ఆ ప్రెగ్నెన్సీ ఉండకూడదు. ప్లీజ్. సరే మేడం, నేను చూసుకుంటాను. ఈ హిమా కేసు ఉంది కదా, కొద్దిగా బేబీ విషయం క్రిటికల్గా ఉంది. అబార్షన్ కంపల్సరీ. పేషెంట్కి మాత్రం చెప్పకండి. అలాగే డాక్టర్. హిమా, బాధపడకు, ఏం అవ్వలేదు కదా. ఎందుకు వదినా మా అమ్మ మరీ ఇలా ప్రవర్తిస్తుంది? నా బేబీని నాకు దూరం చేసి తను సంతోషంగా ఉంటుందా? హిమా, మీ అమ్మ ఏం చేసినా నీకు నీ పాపకి ఏమీ అవ్వదు. నువ్వేం కంగారు పడుకో. ఎదిగో హిమా, ఇప్పుడు నీకు విషయం అర్థమైంది కదా. ఇది నీకు సేఫ్ ప్లేస్ కాదు. సో నేను చెప్పినట్టు చెయ్యి. రాధా గారు, ఎక్కడున్నారు? హాస్పిటల్లో ఉన్నాం. హిమ కూడా ఇక్కడే ఉంది. వాట్? అవునండి.
అలాగే. ఇదిగో, నీకు అబార్షన్ జరిగినట్టుగానే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం బయటకు తెలియకూడదు, సరేనా? ఇది వేసుకో. మేడం, మీ అమ్మాయికి అబార్షన్ అయిపోయింది. తనకి రెస్ట్ కావాలి. మా అమ్మాయిని తీసుకెళ్ళిపోవచ్చా అండి? షూర్ మేడం, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. స్వీటీ, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? నా డాటర్కి ఆ ప్రెగ్నెన్సీ ఉండకూడదు. నా ఫీలింగ్స్తో నీకు పనేం లేనప్పుడు ఈ ప్రశ్నతో మాత్రం ఏం పనుంది? స్వీటీ, నీకు అర్థం కావడం లేదు. నేను నీ హ్యాపీనెస్నే నేను కోరుకునేది. అది నీకు మెల్లగా అర్థమవుతుంది. సరే అయితే నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను. మనం ఇంటికి వెళ్దాం. ఆర్ యూ ప్రెగ్నెంట్? 3rd month. పిచ్చి పిల్ల, ఈ విషయం ఇప్పుడా చెప్పేది? అబార్షన్ కంపల్సరీ. మమ్మా, ఇటేటు మన ఇంటికి స్ట్రైట్గా వెళ్ళాలి కదా? స్ట్రైట్గా వెళ్తుంటే పనులు అవ్వడం లేదు స్వీటీ. అందుకే నేను కొత్త రూట్ తీసుకున్నాను. మమ్మా, నువ్వు నన్ను చీట్ చేస్తున్నావు అనిపిస్తుంది. ఎస్, నువ్వు నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని చీట్ చేయడం నీకు కరెక్ట్ అనిపించింది. నాకు ఇది కరెక్ట్ అనిపించింది. నేను నీ జీవితాన్ని నీ మనసుతో చూడను, నా పర్స్పెక్టివ్లోనే చూస్తాను. రేపు నేననుకున్న ప్రకారమే, అనుకున్న ముహూర్తానికే ఆ మినిస్టర్ కొడుకుతో నీకు పెళ్లి జరిపించబోతున్నాను. ఏంటి, షాక్ అవుతున్నావా? చూసిన వాళ్ళు నన్ను విలన్ అనుకున్నా, నా కుటుంబం వరకు నేను రూలర్ని. నేననుకున్నదే జరగాలి. మమ్మా ప్లీజ్ మమ్మా, ఇప్పుడు కూడా ఎలా అతనికి నన్నిచ్చి పెళ్లి చేస్తావు? ఐఎమ్ ప్రెగ్నెంట్ నౌ. అయ్యో పిచ్చి స్వీటీ, కడుపుతో ఉన్న పిల్లని ఆ మినిస్టర్ కొడుక్కిచ్చి పెళ్లి చేసేంత మూర్ఖురాలను, సంస్కారం లేనిదాన్నో కాదు నేను. అందుకే నీ కడుపులో పిండాన్ని లేకుండా చేసేశాను. మమ్మా, ఎస్, ఇలా చేస్తాను అనుకోలేదు కదా. చూడు స్వీటీ, నువ్వు మొండిగా ఉంటే నేను జగమొండిని. ఈసారి ఎలాగైనా పెళ్లి జరిపించడానికి నీ కడుపులో పిండాన్నే కాదు, ఆ సాగర్ గాడి తల నుండి మొండాన్ని కూడా వేరు చేసేస్తాను. చెప్పింది విను, అంతే. మమ్మా ప్లీజ్ మమ్మా, మమ్మా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ప్లీజ్ మమ్మా, ప్లీజ్. కృష్ణ, రాధా గారు, ఆవిడ ఇంతకి తెగిస్తుందని అనుకోలేదు. చేసిన తప్పులు సరిపోదని ఈ పాపాన్ని కూడా మూటగట్టుకోవాలని చూస్తుంది. కృష్ణ,
ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ఇక్కడ నుండి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. ఐ థింక్ ఇంటికి అనుకుంటా. ఓకే కృష్ణ, ఇంకా ఆలస్యం చేయకు. నువ్వు వెళ్ళి మీ బాబాయ్తో మాట్లాడు. హిమాసాగర్ల పెళ్లి త్వరగా జరిగిపోవాలి. అలాగే రాధా గారు, నేను మాట్లాడతాను. పద. మమ్మా ప్లీజ్, మమ్మా మమ్మా ప్లీజ్, మమ్మా ప్లీజ్. మమ్మా 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 ప్లీజ్. మమ్మా ఏంటే, నీకు నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఒక్కగానొక్క కూతురివి కదా అని చేయి చేసుకోకుండా గారాబంగా పెంచాను. నేను చేసిన గారాబం ఇప్పుడు నన్నే పిచ్చిదాన్ని చేస్తుంది. ఎంత ధైర్యమే నీకు? ఆ దారిని పోయేవాడి మోజులో పడి ఇంట్లో నుంచి పారిపోయి నా పరువు తీసిందే కాక వాళ్ళందరితో చేతులు కలిపి దొంగ నాటకాలు ఆడతావా? నీ నాటకాలకి పడిపోయి నిన్ను వాడికిచ్చి పెళ్లి చేస్తానని ఎలా అనుకున్నావు? నేను తారా. నేను రాసిందే నీ రాత. ఆ మినిస్టర్ కొడుకు నీ మెళ్ళో కట్టిందే తాళి. అదే నీ పెళ్లి. రేపే నీ పెళ్లి. గుర్తుంచుకో. ఎవరో వచ్చి నిన్ను తీసుకెళ్తారు, నీ జీవితాన్ని ఉద్ధరిస్తారని పిచ్చి ఆశలు పెట్టుకోకు. ఇక్కడ నీకు కాపలా ఉంది మనుషులు కాదు, మృగాలు. ఎవరైనా వస్తే మింగి పారేస్తారు. జాగ్రత్త. రేయ్, టైంకి ఫుడ్ పెట్టండి, మంచినీళ్ళు ఇవ్వండి. అంతేకాని ఈ తార కూతురు కదా అని తనకి బయటపడే అవకాశం మాత్రం ఇవ్వకండి. ఓకే మేడం. జాగ్రత్తగా చూసుకోండి. సరే మేడం. చెల్లి, 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 చెల్లి. ఏంటి చెల్లి చెల్లి అంటూ ఓ తల్లడిల్లిపోతున్నావు? హిమ ఎక్కడా? నా దగ్గరే భద్రంగా ఉంది. నువ్వేం కంగారు పడకు. భద్రంగా ఉందా? భద్రంగా ఉంటే ఇంట్లో ఉండాలి కదా. ఏది ఎక్కడా కనిపించదే? నిజం చెప్పండి, హిమ ఎక్కడుంది? చెప్పను. ఎందుకు చెప్పాలి నీకు? అది ఎవన్నో దారిని పోయేవాణ్ణి ప్రేమించాను అనగానే ముందు వెనక చూసుకోకుండా, స్టేటస్ రేంజ్ పట్టించుకోకుండా వాడికిచ్చి కట్టబెట్టడానికి సిద్ధమైపోయావు. ఆ అణాకాని లేబర్ మనుషులతో కలిసి నా పరువుని, సొసైటీలో నాకున్న పేరుని సర్వనాశనం చేయాలని చూశావు. నీకెందుకు చెప్పాలి నా కూతురు ఎక్కడుందో? చెల్లి చెల్లి అంటున్నావు. అసలు ఏ అన్నైనా చెల్లికి ఒక స్థాయి తక్కువ సంబంధాన్ని చూసి పెళ్లి చేస్తాడా? ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన దాన్ని ఒక మామూలు జీవితాన్ని అనుభవించమని బయటికి పంపించేస్తాడా? ఈ ఇంటి పరువుని నువ్వే తీసేశావు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పరువు పేరుతో, స్టేటస్ పేరుతో ఇష్టం లేని వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తే జీవితం బాగుంటుందంటే నేను ఒప్పుకోను. జీవితంలో సంతోషాన్ని దూరం చేసే పెళ్లి హిమకి అక్కర్లేదు. అక్కర్లేదు అని చెప్పడానికి నీకు హక్కు లేదు. అది నా కూతురు. దాని జీవితాన్ని డిసైడ్ చేసేది నేను. నేననుకున్న ముహూర్తానికే ఆ మినిస్టర్ కొడుక్కిచ్చి దాన్ని పెళ్లి జరిపించి తీరుతాను. ఎలా చేస్తారో? తను ప్రెగ్నెంట్. మీకు తెలుసా?
తెలుసు, కానీ తనిప్పుడు ప్రెగ్నెంట్ కాదు. సమయానికి కృష్ణ వెళ్ళింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈవిడ అనుకున్నట్టే జరుగుండేది. ఆ పాపాన్ని మోయాల్సిన అవసరం కానీ కర్మ కానీ దానికి లేవు. అసలు మీరు తల్లేనా? కడుపులో బిడ్డని ఎలా తీసేయాలనిపించింది మీకు? పాపం అనిపించలేదా? కడుపులో ఉన్నదే పాపం అయినప్పుడు దాన్ని తీసేయడం పాపం ఎలా అవుతుంది? నా కూతురు జీవితానికి అడ్డంగా వచ్చి ఆపేది బిడ్డైనా తీసేయడానికి నేనేమాత్రం ఆలోచించను. నేను శాసించింది ఆశించింది జరగడమే నాకు ముఖ్యం. నో మోర్ ఆర్గ్యుమెంట్స్.